ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్. ఒక్కొక్కరికి ప్రతి నెల 4,000 పథకం అమలుకు రెడీ. మన ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది కూడా మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. మిషన్ వాత్సల్యం పథకం కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి దరఖాస్తు చేసుకుంటే అర్హులను పరిశీలించి లబ్ధిదారులుగా చేరుస్తారు. ప్రతి నెల అకౌంట్లోకి 4,000 అందిస్తారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏపీ పథకం మరో పథకం అమలుకు సిద్ధమైంది. అదే మిషన్ వాత్సల్యం పథకం. ఈ స్కీమ్ను ఈ ఏడాది కూడా అమలు చేయాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అనాథ పిల్లలకు ప్రతి నెల 4,000 అందించనుంది. అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తులను అధికారులు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అనాథ పిల్లలకు 18 ఏళ్లు వచ్చేంత వరకు ప్రతి నెల 4,000 ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి వీటిని నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి చేస్తారు. మిషన్ వాత్సల్య పథకం తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మిషన్ వాత్సల్యం పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అనాథ పిల్లల చదువు, పోషణ కోసం ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రతి ఏడాది లక్షలాది మంది పిల్లలకు ఈ స్కీమ్ ద్వారా అండగా నిలుస్తుంది. ఈ ఏడాది కూడా ఈ పథకం అమలుకు సిద్ధమయ్యారు. అర్హులైన అనాథలను గుర్తించి పథకంలో చేర్చాలని అధికారులను ప్రభుత్వం కోరింది. అర్హులైన పిల్లలకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గతంలో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తింపజేశారు. కానీ ఇప్పుడు విడాకులు తీసుకున్న జంటల పిల్లలు, ప్రకృతి వైపరీత్యాలతో తల్లిదండ్రులు కోల్పోయిన వారు, యాసిడ్ బాధితులు, తల్లిదండ్రులు ఎవరో ఒకరు లేనివారు, ప్రాణాంతక వ్యాధులతో బాధపడే తల్లిదండ్రులకు పిల్లలకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించారు. ప్రతి ఏడాది అకౌంట్లోకి 48,000, ప్రతి నెల 4,000 చొప్పున ఇవ్వనుండగా వీటిని 6 నెలలకు ఒకసారి 24,000 చొప్పున అకౌంట్లోకి జమ చేస్తారు. ఏడాదికి 48,000 అవుతాయి. వీటిని పిల్లల పోషణ, చదువులకు ఉపయోగించుకోవచ్చు. సిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం అధికారులను, అంగన్వాడీ కార్యకర్త పర్యవేక్షకురాలు సిడిపిఓను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. అలాగే పిల్లల డేట్ ఆఫ్ బర్త్డే సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆధార్, రేషన్ కార్డు కాపీలు, బ్యాంక్ పాస్బుక్తో పాటుగా అవసరమైన పత్రాలు అందించాలి. అలాగే పత్రాలపై గెజిటెడ్ అధికారి సంతకం ఉండాలి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే 2026 మార్చి 31 నాటికి 18 ఏళ్లు లోపు వయసు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబం వార్షిక ఆదాయం 72,000, పట్టణాల్లో 96,000 మించి ఉండకూడదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.